హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇరాన్పై బాంబులు పడుతున్నాయని అందరూ ఇప్పుడు దానిపై దృష్టి పెడుతున్నారు. కానీ ఇరాన్ డాలర్పై చేసిన చర్యను ఇక్కడ ఎవరూ గమనించట్లేదు. అది యుద్ధంలో జరిగిన చర్య కంటే చాలా ఘోరమైంది. ఇదే చాలామంది మిస్ చేసిన కథ. యాక్చువల్గా ఏమైందంటే 1974లో హెన్రీ కిస్సింజర్ సౌదీ అరేబియాకు వెళ్ళి ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందం ప్రకారం అమెరికా సైన్యం కూడా ఒక కొనలేని ఒక శక్తిని ఇచ్చింది. ప్రపంచంలో ప్రతి దేశం చమురు కొనాలంటే డాలర్లు కావాలి. ప్రతి దేశం డాలర్లను నిల్వ ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి దేశం అమెరికా ఆర్థిక వ్యవస్థలోకి చేరాల్సి వచ్చింది, తమ ఇష్టంతో కాదు, ఎనర్జీ అవసరాల కోసం. ఇదే పెట్రో డాలర్. ఇది అమెరికాకు 52 సంవత్సరాల పాటు అపారమైన ఆర్థిక ఆధిపత్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఇది ఏప్రిల్ 2026. ఇరాన్ ఇప్పుడు చమురు కోసం యువాన్ చైనా కరెన్సీ యువాన్ స్వీకరిస్తామని ప్రకటించింది. డాలర్ కాదు, యువాన్. అదే కాకుండా ఇరాన్ ఇప్పుడు హర్ముజ్ జలసంధి ద్వారా వెళ్ళే ఆయిల్ ట్యాంకర్లన్నిటికీ ఒక కండిషన్ పెట్టింది. ఎవరైతే యువాన్లో ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళకే హార్ముజ్ జలసంధి ద్వారా నౌకలు పంపిస్తామని. సో ఈ ఘర్షణ వల్ల పెట్రో డాలర్ ప్రభావం తగ్గడానికి ప్రారంభం కావచ్చు, మరియు పెట్రో యువాన్ ఆరంభం కావచ్చు. సాధారణంగా ఒక వ్యక్తి ఇది బోరింగ్ కరెన్సీ వార్తలకు అనిపించవచ్చు, కానీ అది కాదు. దీని అర్థం ఏమిటంటే చెబుతాను. చమురు ప్రపంచంలో అత్యధికంగా వ్యాపారం అయ్యే వస్తువు. అందుకే ఏ దేశమైనా ఎనర్జీ దిగుమతి చేసుకోవాలంటే ముందుగా ఆ కరెన్సీని సంపాదించాలి. చమురు డాలర్లలో ధర నిర్ణయించబడినప్పుడు ప్రపంచమంతా డాలర్లు కావాలి. ప్రపంచం మొత్తం అమెరికా ట్రెజరీ బాండ్లను కొనుగోలు చేసింది. ఆ డిమాండ్ వల్ల అమెరికా ఎక్కువగా అప్పు తీసుకోవడం, ఎక్కువ ఖర్చు చేయడం, ఎక్కువ డబ్బు ముద్రించడం, ఇవన్నీ తక్కువ ఖర్చుతో చేయగలిగింది. ఇప్పుడు చమురు యువాన్లో ట్రేడ్ అయితే దేశాలు యువాన్ను నిల్వ చేసుకుంటాయి. అమెరికా ట్రెజరీలను కొనడం తగ్గిస్తాయి ఆటోమేటిక్గా. అప్పుడు అమెరికా ఖర్చులు పెరుగుతాయి, అప్పులు పెరుగుతాయి, లోటు డెఫిసిట్ కూడా ఎక్కువ అవుతుంది. ఈ ప్రత్యేక ప్రయోజనం క్రమంగా తగ్గిపోతుంది. ఇది ఒక్క రోజులో కాదు, కానీ మెల్లగా గమనించలేని విధంగా అమెరికా డాలర్ పతనం అవుతూ వస్తుంది. డాలర్ శక్తి అమెరికా బలంతో కాదు, చమురు డాలర్లతో ఉండడంతో అది మారిన రోజు అన్నీ మారిపోతాయి. చైనా ఈ యుద్ధంలో ఒక్క మిసైల్ కూడా కాల్చలేదు, అయినా వారికి చాలా బెనిఫిట్ అవుతుంది. వారు ట్రేడింగ్ టేబుల్ దగ్గరే గెలుస్తున్నారు. చైనా ఇరాన్ చమురులో సుమారు 90% కొనుగోలు చేస్తుంది. ఇరాన్ చైనా ట్యాంకర్లకు మార్గం ఇస్తుంది, యువాన్లో చెల్లింపు కోరుతుంది. డాలర్ల స్థానంలో ప్రతి యువాన్ లావాదేవీ అమెరికా ఆర్థిక వ్యవస్థ పునాది నుండి ఒక్కొక్క ఇటుకను తీసినట్టే. ఇది మెల్లగా జరిగే నష్టాలే అత్యంత ప్రమాదకరమైనవి. అవి పూర్తయ్యే వరకు మనకు తెలియవు. మీ సేవింగ్స్ అకౌంట్ 0.5% వడ్డీ ఇస్తుంది. ఇన్ఫ్లేషన్ 3% to 4 to 5% ఉంటుంది. ఇది మీ డాలర్ విలువను నిలబెట్టిన వ్యవస్థ. పెట్రో డాలర్ ఇప్పుడు నిశ్శబ్దంగా బలహీనపడుతుంది. అది అమెరికా నియంత్రణలో లేని ప్రదేశంలో హార్ముజ్ జలసంధి వద్ద బంగారం, గోల్డ్ కరెన్సీ. ఇక్కడ దీన్ని ఎవరూ ముద్రించలేదు. సో డాలర్ ప్రభుత్వ డబ్బు. వారు ప్రతిరోజు ముద్రిస్తారు. ఆ ముద్రణను ప్రపంచం అంగీకరించేలా పెట్రో డాలర్ ఇప్పుడు చీలిపోతుంది. సో మీరు డాలర్లో ఇన్వెస్ట్ చేసే కన్నా ఇప్పటి నుంచి గోల్డ్, సిల్వర్లో ఇన్వెస్ట్ చేసుకోండి. సైమల్టేనియస్గా ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు గ్రోత్ అవ్వచ్చు. ఇలాంటి కంప్లీట్ అప్డేట్స్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.